ఏడుపల్లిపాయలో ప్రాక్టీస్ చేస్తున్నారండి ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ దట్ స్ట్రాంగ్ లెర్న్డ్ మ్యాన్ విత్ us actually. And he has got 3 international patents. And fridge lo refrigerator lo compressor silent mode lo run avdaniki he is the so ivanni only IIT వాళ్ళకే సాధ్యం అవుతుందండి, not with the regular faculty. ఓకే, ఇప్పుడు ఈ ఉన్నత విద్యా అవకాశాలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఎలా ఉంటాయి విదేశాల్లో కానివ్వండి? Yes అండి, I think this is my cup of tea because you know when they go for MS we have some competitive exams, you know, GRE, TOEFL, graduate record examinations, test of English as a foreign language, IELTS, లేకపోతే గేట్ రాస్తారు MS MTech చేయడానికి. సో వీటన్నిటికి కూడా we have expert faculty అండి. We have different modules for them. డైలీ మాకు 9 to 3:30 క్లాస్ అవర్స్ ఉంటాయండి. 3:30 to 4:30 1 hour we are concentrating on these things అండి, టీచింగ్ దెమ్ బేసింగ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఒక పర్సనల్ హాబీ ఉంటుంది, ఆ హాబీని అతను కిల్ చేసుకోకర్లేదండి. బికాజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే శ్రేయస్ తోటి యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ మచ్. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నా ఇప్పుడు 1 hour ట్రావెల్ చేయాలి, బట్ శ్రేయస్ ఈజ్ విత్ ఇన్ ద సిటీ అండి. మేబీ 20 minutes 30 minutes you can come to the college. ఓకే, మొత్తం మీద శ్రేయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటి ఒకసారి? శ్రేయస్ అనే పదమే చెప్తుందండి, మంచిని కోరేది. శ్రేయస్సు అంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన విద్యా సంస్థ అండి. అంటే లేట్గా వచ్చినా మేము లేటెస్ట్ కాన్సెప్ట్స్ తోటి, కాన్సెప్ట్ ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీ తోటి, సొఫిస్టికేటెడ్ మెథడ్స్ తోటి మేము ఉన్నామండి ఈరోజు మార్కెట్లో. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. ఇది యాక్చువల్లీ ఒక సాహసం అనే చెప్పాలి, కొత్త కాలేజ్ పెట్టడం విత్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్చువల్లీ. బట్ విత్ ఇన్ డౌన్ ద లైన్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ ఇయర్ అవర్ స్టూడెంట్స్ ఓన్లీ విల్ పుష్ us in top 10 అండి. We'll be very surely in top 10. ప్రస్తుతం ఉన్న సినారియోస్ there is a lot of quantity. చాలా సీట్స్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, కానీ ఎన్ని క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. దట్ ఈస్ వన్ రీజన్ విచ్ హస్ డ్రివెన్ us దట్ యు నో వి రియల్లీ నీడ్ సమ్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ రైట్ అవే. అంటే ఇప్పుడు నిజంగా కూడా సీట్లు మిగిలిపోతున్న ఈ సమయంలో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ స్టేట్మెంట్ అండి. సీట్లు మిగిలిపోతున్నాయి అంటే నేను నమ్మనండి. ఇఫ్ యూ గో టు గుడ్ కాలేజ్, గో టు CBIT, టెల్ మీ దెర్ ఇస్ అ సీట్. గో టు శ్రీనిధి, టెల్ మీ దెర్ ఇస్ అ సీట్. అంటే మంచి కాలేజ్ లో ఎప్పుడు సీట్ లేదండి. సీట్లు మిగిలిపోతున్నాయి అంటే మంచి కాలేజ్ లో మీకు సీట్ లేదు. అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫుల్ సీట్, అన్ని కాలేజెస్ కూడా మీరు చెప్పింది వాస్తవేనండి. ఎందుకంటే నేను ఇంతకన్నా ముందు అన్నట్టుగా చాలా పుట్టగొడుగుల్లో వచ్చేసారు కాలేజెస్. They have to maintain their quality to sustain it. As long as they don't do that, eventually it becomes very difficult for them to survive. Substandard ga infrastructure, faculty, facilities ఉన్న కాలేజెస్ అన్ని బహుశా కొన్ని పోవచ్చు. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఇంకంతే మార్కెట్ ఫోర్సెస్ అంటారు దాన్ని. సో కానీ ఉన్నత విలువలతో మంచి ఫెసిలిటీస్తో వచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ దే విల్ ఆల్వేస్ బీ ఆన్ ది టాప్ నాచ్. అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక శ్రేయస్ నుంచి ఎలాంటి విద్యార్థి బయటకు వస్తాడు? సో ఐ థింక్ యు నో వాట్ ఎవర్ ద మార్కెట్ నేమ్స్ ఇట్, అవర్ స్టూడెంట్ హ్యాస్ ఇట్ అండి. సో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. సో రేపొద్దున యాజ్ పర్ ద గ్లోబల్ మార్కెట్, సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్సే కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, స్మార్ట్ స్కిల్, సాఫ్ట్ స్కిల్, టెక్నికల్ స్కిల్, ఇన్ ఆల్ ద స్కిల్స్ వీఆర్ డెవలపింగ్ ద స్టూడెంట్ అండి. సో అతనికి ఎక్స్పోజర్ రావాలి, అతను ఒక ప్లాట్ఫామ్ మీద. వీఆర్ బేసికలీ నాట్ ఎడ్యుకేటింగ్ ఇంజనీర్స్ అండి, వీఆర్ మేకింగ్ ఇంజనీర్స్. సో నో వెన్ వీఆర్ మేకింగ్ ఇంజనీర్స్ వీఆర్ షోయింగ్ ద keen interest to put all the values and all the academic credentials what the global market requires. Tomorrow I think you know the students only will speak. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు అవసరం? దానికోసం మన ఇన్స్టిట్యూట్లో ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్లీ చాలా అవసరం అండి. ఎందుకంటే స్టూడెంట్స్ మంచి అకాడమిక్ నాలెడ్జ్, సబ్జెక్ట్ బల్ట నాలెడ్జ్ ఉంటే ఇట్స్ ఓన్లీ 50% ఐ షుడ్ సే. ఎందుకంటే ఫ్యూచర్లో కంపెనీస్కి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు కీప్ కమ్యూనికేటింగ్ టు యువర్ పియర్ గ్రూప్, యూ హ్యావ్ టు కీప్ కమ్యూనికేటింగ్ టు యువర్ మేనేజర్స్, యూ హ్యావ్ టు రైట్ సిస్టమ్ పైన కూర్చొని ఎన్నో మెయిల్స్ డ్రాఫ్ట్ చేయాలా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే ఒక 10 మంది 20 మంది కూర్చున్న క్లయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. వాళ్ళతో మీరు మాట్లాడి you should be able to communicate to them, get along your point, and you should win it. సో మంచి ఉద్యోగ అవకాశాలు రావాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాడెడ్ టు రవి గారు అండి, వెన్ యూ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, వారు మీ రెజ్యూమ్ చూసి మీకు జాబ్, ద ఫస్ట్ పాయింట్ ఈస్ యువర్ ఇంజనీరింగ్ ఈజ్ యాటిట్యూడ్ టు యాప్టిట్యూడ్ అండి. యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ దే సీ యూ, how you present yourself, your body language, the way you sit, the way you talk. సో మీతో మాట్లాడాకనే వాళ్ళు మీ బయోగ్రఫీ చదువుతారండి. whenever you go to a multinational company, that's how corporate people